నుంచి ఇది కార్పొరేషన్ మనమే చేసుకున్నాం, మన పార్టీ చేసింది అంతే కదా, మనమే చేసుకున్నాం. దీన్ని గొప్పగా 60 డివిజన్లు కొంతమంది ఎలక్షన్లు వస్తాయని, కొంతమంది వచ్చినాయని మేము భావిస్తున్నాం, మన పార్టీ భావిస్తుంది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఏ రోజు ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. కొంతమంది ఏమో కోర్టులో రేపు ఉంది, 21వ తారీఖు ఉంది, 27వ తారీఖు ఉంది, ఏదో జరుగుతుంది అంటారు. అది జరగని జరగకపోని, స్టే రాకపోని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మనం పోరాడతాం. దాంట్లో భాగంగానే మొన్న ఒక మీటింగ్ చేసుకున్నాం. కాంతారావు గారు, వనమ గారు, నేను కలిసి ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి 60 డివిజన్లలో ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయింది అనే దానికి నిదర్శనం ఏంటంటే 60 డివిజన్లలో ఎలక్షన్ జరిగితే 60 డివిజన్లలో కూడా పోటీ ఎక్కువనే ఉంది. ఒక్కొక్క డివిజన్లో 2, 3, ఒక్కో దాంట్లో 4, 5 కూడా గట్టిగా మన పార్టీలో కొత్తగా వచ్చేవాళ్ళు, రాజకీయాలకు వచ్చేవాళ్ళు కూడా ఉత్సాహంతో ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటాం, మేము పోటీ చేస్తాం, కష్టపడతాం, డబ్బులు కూడా మేమే ఖర్చు పెట్టుకుంటామన్నా, మాకు టికెట్ ఇవ్వండి చాలు, మేము కారు గుర్తుపై పోటీ చేయాలని ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి మళ్ళీ తెచ్చుకునేదాకా పోరాడతాం, ఈసారి కార్పొరేషన్ కొడతామన్నా అని ఉత్సాహంతో వనమ గారి దగ్గరికి, కాంతారావు గారి దగ్గరికి, నా దగ్గరికి కూడా వచ్చి చాలామంది కలవడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక గ్రూప్, ఏ గ్రూపులు ఉండవిడ, వనమ గారైనా, కాంతారావు గారైనా, రవిచంద్ర గారైనా, ఎవరమైనా కేసీఆర్ గారి గ్రూప్ ఒకటే. అది ఒక్కటే శక్తివంతమైన గ్రూప్ తప్ప ఎవరికి ఏమి, మా ముగ్గురికి పర్సనల్ ఎజెండాలు ఏం లేవు. కొన్ని మున్సిపల్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ కూడా ఎన్నిక రాబోతుంది. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఎలాంటి ఎలక్షన్ వచ్చినా సంసిద్ధంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 60 డివిజన్లలో జరగబోతున్నటువంటి ఎన్నిక మా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు, ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు వనమ వెంకటేశ్వర గారు, ఈ కాన్స్టిట్యున్సీకి సమన్వయంగా వీరిద్దరు ఇక్కడ ఉన్నటువంటి అందరి మధ్యలో నేను వచ్చినటువంటి ఈ ఇన్ఛార్జిగా ఈ 60 డివిజన్లలో ఎలక్షన్ ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతుందని తెలిసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఎలక్షన్స్ జరిగే 60 డివిజన్లలో మా బ్రహ్మాండమైన నాయకత్వం, యువత ముందుకొస్తుంది. ఒక్కొక్క డివిజన్లో 4-5 పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా మేము యువతను ప్రోత్సహిస్తాం, కొత్త వాళ్ళని కూడా తీసుకొని ముందుకెళ్తాం. బ్రహ్మాండంగా ఈ వచ్చే ఎలక్షన్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్ని కైవసం చేసుకుంటుందని ఖచ్చితంగా ముందుకెళ్తున్నాం. మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అరమరికలు లేకుండా సమన్వయంతో ముందుకెళ్తున్నాం. మా పార్టీ మీరు రోజు చూస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా మా పార్టీలో రోజు జాయినింగ్స్ కానీ, కార్యకర్తలు వచ్చి పనిచేయడాలు కానీ మా పార్టీ కార్యక్రమం స్టార్ట్ అయినాయి. రేపటి నుంచి ప్రతి డివిజన్లలో మేము ముగ్గురం, కాంతారావు అన్న, నేను, ఇక్కడ ఉన్నటువంటి వనమ గారు కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి ఆ మేయర్ సీతాలక్ష్మి గారు, ఎక్కడెక్కడ మా ప్రజాప్రతినిధులు ముందున్నారో యాక్టివ్గా ఉండే చురుకైన కార్యకర్తలు అందరూ కూడా పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, ఇక్కడ ఎలక్షన్ లేని వాళ్ళు ఈ నియోజకవర్గాలు కానీ పక్కన ఉన్నటువంటి పిన్నపాక నుంచి కానీ అందరినీ తెచ్చుకొని ప్రతి డివిజన్ నుంచి కూడా కొంతమంది ఇన్ఛార్జ్ తీసుకొని కష్టపడతాం. ఈ 20 రోజులు 25 రోజులు గట్టిగా కష్టపడతాం, ఎలక్షన్ చేస్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. 100% ఈ కొత్తగూడెం కార్పొరేషన్ కారు జెండా, కారు గుర్తుని ఎగరేస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సార్, మీ కొత్తగూడెం ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఎవరితో పొత్తు కానీ లేకపోతే ఎట్లా 5 రోజుల తర్వాత డిసైడ్ చేస్తాం. ప్రస్తుతం మా మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కూడా సిపిఎంతో పొత్తుంది ఉమ్మడి జిల్లాలో. ఆ దిశగా పోతున్నాం. ఉండే అవకాశం ఉంది కొత్తగూడెంలో కూడా, మిగతా దగ్గర కూడా సర్దుబాట్లు అవుతున్నాయి. ఇక్కడ కూడా ఉండే అవకాశం సిపిఎం పార్టీతో ఉంటుంది. ఇంకేదైనా ఉంటే కూడా మేము వెల్లడిస్తాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మా పార్టీతో కలిసి వచ్చేవాళ్ళు, ఎవరైనా యాక్టివ్గా ఉన్నవాళ్ళు అందరినీ తీసుకుంటాం, కలిసిపోతాం, మా కొత్తగూడెం కైవసం చేసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి కొత్తగూడెం చైర్పర్సన్ మున్సిపల్ ఎలక్షన్ జరిగింది, దాంట్లో ఉన్న 36లలో 25 గెలిచి ఎట్లయితే సాధించుకున్నామో మళ్ళీ ఇప్పుడు కూడా అదే తిరిగి గెలిపించుకునే దిశగా మా ప్రయాణం సాగుతుంది. థ్యాంక్ యూ.